ఏం చేస్తాము ఇది ఒక సాడ్ చాలా బ్యాడ్ అలాంటి జరిగి ఉండకూడదు జరిగింది ఇప్పుడు జరిగినప్పుడు ఏం చేస్తాం ఎవరు తప్పు అనేది మేనేజ్మెంట్ తప్పు మేనేజ్మెంట్ అసలు థియేటర్లో టికెట్ కొనుక్కున్న వాళ్ళని ముందే లోపలికి పంపించేస్తుంటే ఈ గొడవ ఉండేది కాదు వాళ్ళు లోపలికి పంపించకుండా ఆపారు సో అర్జున్ వచ్చేటప్పటికి మామూలు పబ్లిక్ ఈ థియేటర్ టికెట్లు కొనుక్కున్న వాళ్ళు ఆల్రెడీ అందరూ బయట ఉండిపోయారు నార్మల్గా అయితే ఇదేమి కొత్త కాదు హీరో రిలీజ్ అయిన సినిమాకి తన హీరోగా రిలీజ్ అయిన సినిమాకి థియేటర్కి ఫస్ట్ షోకి రావడం ఏదో ఒక థియేటర్ సెలెక్ట్ చేసుకుని రావడం కొత్త కాదు సంధ్యాకి అసలే కొత్త కాదు అందరు హీరోలో సంధ్య థియేటర్కి వచ్చిన వాళ్ళే రిలీజ్ అప్పుడు రామారావు గారి నుంచి ఉన్న ఆనవాయితీనే ఆ ఆనవాయితీలో అతను వచ్చాడు ఎప్పుడు కూడా ఒక హీరో వస్తున్నాడు అంటే ఆర్గనైజ్ చేసుకోవాలి థియేటర్ వాళ్ళు థియేటర్ చక్కగా ముందు బ్యారికేడ్స్ పెట్టి పోలీసులు తెప్పించుకుని చేస్తారు ఇది వీళ్ళు ఏం కక్కుర్తి పడ్డారు ఆ పోలీసు ఒక బెటాలియన్ పోలీసులకి డబ్బు కట్టడం కోసం కక్కుర్తి పడి తెప్పిస్తలేదు దాంతో జనాలు బేదపడిపోయారు ఆ అమ్మాయి పిల్లల్ని వేసుకొచ్చి పిల్లల్ని వేసుకొచ్చి ఆ జనంలో పడిపోయింది పిల్లల్ని వేసుకురావటం ఆ కుటుంబం అసలు ఆ షోకి రాకుండా ఉండిపోయేది వాళ్ళు ఆ అర్ధరాత్రి పిల్లాడిని వేసుకొని చూడాల్సిన ఎందుకు ఆతరం అదే చావు తన్నుకుంటూ వచ్చిందని కావాలని ఎత్తుక్కుంటూ వచ్చారు వాళ్ళు ఇది బ్యాడు అది దానికి 25 లక్షలు ఇస్తున్నాడు అంతతోటి 25 లక్షలతోటి సరిపెట్టట్లా 25 లక్షలు ఇస్తే ఏమన్నాడు నేను మీకు అండగా ఉంటాను పూర్తిగా ఆ పిల్లాడి విషయంలో కూడా ఏం కావాలి ఏం చేయాలి ఎంత అని అంతా చేస్తాను అండగా ఉంటాం మేము అని అంటే పరిపూర్ణంగా చేస్తాడు అందులో మనాడు అల్లు అర్జున్ గుండెలో తడి ఉన్నవాడు మానవత్వ విలువలు తెలిసేవాడు కనుక అతనేమీ పిసినారి కాదు డబ్బులు దాచిపెట్టుకుని శుభ్రంగా మనస్ఫూర్తిగా చేస్తాడు తనకు వాళ్ళకి ఇచ్చే డబ్బు పెద్ద లెక్క కాదు కానీ ఖచ్చితంగా ఇస్తాడు సార్ ఎందుకు సార్ సంఘటన జరిగినప్పుడు కన్నా ఒక 2 రోజుల తర్వాత స్పందించడం అది 2 రోజులు వాళ్ళు తప్పుపడతారు బుద్ధి లేని వాళ్ళు తప్పుపడతారు 2 రోజులు అసలే కొంతమంది అసలు అక్కడే జరిగిపోయినట్టు ఏం జరిగింది అతను వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి తొక్కిసలాట జరిగింది ఆవిడని హాస్పిటల్లో తీసుకెళ్ళి చేర్చారు చచ్చిపోయిందని అప్పుడు ఎవరికి తెలియదు చచ్చిపోయిందని అప్పుడు తెలియదు ఎవరికి హాస్పిటల్లో ఈయన షో అయిపోయి ఇంటికి వెళ్ళినాక అప్పటికి ఆవిడ చచ్చిపోయింది హాస్పిటల్లో అంత పచ్చాబద్దం అదే తెలియకుండా వాగేస్తూ ఉంటారు ఏదో తెలియకుండా విషయం అసలు ఏమీ లేకుండా నోటికి వచ్చేది వాగేట అక్కడే చీచి ఇమీడియట్గా హాస్పిటల్లో చేర్చారు అదే బుద్ధి లేని సన్నాసులు వాగే వాగుళ్ళు మ్యాటర్ కరెక్ట్గా లేకుండా నోటికి వచ్చేది ఏదో వాగుతూ ఉంటారు సోషల్ మీడియా ఎవడో వాగినవాడు చెప్పు తీసి కొట్టాలి వాడు జర్నలిస్ట్ కానీ అనర్హుడు వాడు రాసినవాడు అక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళారు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇద్దరు హాస్పిటల్లో చేర్చారు ఇతను షో అయిపోయి ఇంటికి వెళ్ళినాక అప్పుడు ఫోన్ వచ్చింది హాస్పిటల్లో చేర్చిన అమ్మాయి చనిపోయింది అని అప్సెట్ అయ్యారు అప్సెట్ ఆ టైంలో ఈ లోపల పీడిఎస్ వీళ్ళు ఇంటి మీదకి దాడి చేస్తాం ఆయన ఇక్కడికి రావాలి ₹1 కోటి ఇవ్వాలి అది ఇవ్వాలి బొత్సు ఇవ్వాలి పోషాడు వాళ్ళు దూరిపోయారు ఇక వాళ్ళు దూరిపోయి ఏంటి ఒక సెటిల్మెంట్ గ్యాంగ్ అది వాళ్ళతో పాటు సెటిల్మెంట్ గ్యాంగులు దూరారు ఇదేదో చేసేసి పెద్ద కలామిటీ చేసి దాంట్లో కొంత ఈ ఉన్నాయి మామూలుగా సమాజంలో ఉన్నారు సెటిల్మెంట్ గ్యాంగ్ ఉంది ఈ పీడిఎఫ్ నోరైతే కనుక సెటిల్మెంట్ గ్యాంగులు తయారు ఈ అల్లరి మనం అక్కడికి వెళ్తే స్పాట్ దగ్గరికి వెళ్తే అదొక ఇష్యూ మళ్ళీ అక్కడ మళ్ళీ గొడవ ఇంకో ఇష్యూ వద్దు అని ప్రశాంతంగా ఉన్నారు దానికి ఏం చేద్దాం పెద్దలతో మాట్లాడుతున్నారు మన డైరెక్ట్గా అర్జున్ వెళ్తే ఇష్యూ వస్తుంది కనుక అర్జున్ తరపున వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళారు అర్జున్ మామగారు ఉన్నారు ఇంకొకళ్ళు ఉన్నారు వాళ్ళు వెళ్ళాల్సిన వాళ్ళు వాళ్ళతో మాట్లాడి ఏం చేద్దాం ఏంటి మాట్లాడుతూ జరుగుతుంది జరిగి 2 రోజులు అంతా అయినాక ఒక మాట అండర్స్టాండింగ్ వచ్చినాక మీకు ఎంత కావాలి అనేది ఎంత అనేది లెక్కలేదు ఎంత అని మేము లెక్క పెట్టుకోలేదు మీకు ఏం కావాలి ఎంత కావాలి పిల్లాడు ముందు బయటికి రానివ్వండి పిల్లాడు బయటకు వచ్చినా పిల్లాడికి ఏం కావాలి వీఆర్ దేర్ ఫర్ యూ ఫర్ ఎవర్ ఆ పిల్లాడి చివరి దాకా అతనికి ఏం కావాలి మీకు మేము ఉన్నామని మాట తీసుకున్నారు ఆ అండర్స్టాండింగ్ అయినాక బయట నేను వచ్చి అనౌన్స్ చేశాను చెప్పు తీసుకుని కొట్టాలి అలా వాగినవాడిని చెప్పు తీసుకుని కొట్టాలి తెలిసి తెలియకుండా వాగటం వాళ్ళు తెలిసి కూడా సందర్భం పెట్టి వాడి నా కొడుకు వ్యూస్ కోసమే ఇలాంటి చెత్త రాస్తున్నాడు వాడు వ్యూస్ కోసమే వాళ్ళు కలెక్షన్ కోసం వీడు వ్యూస్ కోసం చెత్త రాసి నా కొడుకులు వెళ్ళు చెత్త విషయం వివరణ క్లియర్గా విషయం తెలుసుకుని నిజం తెలుసుకుని రాయటం వేరు ఏదో ఒక నోటికి వచ్చింది గాలి అందుకని అబ్బా అమ్మ వద్దు వద్దంటే అర్ధరాత్రి అమావాస్యకు పుట్టిన అర్భకులు నా కొడుకులు ఇలాంటి నా కొడుకులు రాసే వార్తలు అవి పెట్టుకుని నన్ను అడుగుతా ఎందుకమ్మా అది జరిగింది వేరు వాడు రాసింది వేరు